పెట్రోలియం అనేది వివిధ అణుఘటకాలు అంశీభూతాలు వేరు చేయడాన్ని పెట్రోలియం శుద్ధి అంటారు. ఇది పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో చేయబడుతుంది. పెట్రోలియం వివిధ అణుఘటకాలు వాటి ఉపయోగాలు. పెట్రోలియం సహజవాయు నుండి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి. వీటిని పెట్రోకెమికల్స్ అంటారు. వీటిని డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు, పాలిస్టర్, నైరాల్, ఆర్కలిక్ మొదలైనవి, పాలిథిన్, ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్ తయారీలతో ఉపయోగిస్తారు. సహజవాయువు నుండి పొందిన హైడ్రోజన్ వాయువు ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. పెట్రోలియం గొప్ప వాణిజ్య ప్రాఖ్యాత కారణంగా దీనిని నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. సహజవాయువు చాలా ముఖ్యమైన శిలాజ ఇంధనం. ఎందుకంటే దీన్ని పైపుల ద్వారా రవాణా చేయడం సులభం. వాయువును అధిక పీడనం వద్ద సంపీడ్య సహజ వాయువుగా నిల్వ చేయబడుతుంది. సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తే తక్కువ కాలుష్యాన్ని కలిగించడం వలన రవాణా వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది స్వచ్ఛమైన ఇంధనం. గొట్టాల ద్వారా సరఫరా చేయబడి గృహాలు, కర్మాగారాలు నేరుగా మండటం సిఎన్జి గొప్ప ప్రయోజనం. గొట్టాల ద్వారా పంపిణీ చేసే ఇటువంటి వ్యవస్థ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో, వడోదర, గుజరాత్, ఇతర ప్రదేశాల్లో ఉన్నాయి. సహజవాయువు అనేక రసాయనాలు, ఎరువుల తయారీకి ముడి పదార్థాలుగా కూడా ఉపయోగిస్తారు. భారతదేశం అపారమైన సహజవాయువు నిల్వలను కలిగి ఉంది. మన దేశంలో త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా, గోదావరి డెల్టాల్లో సహజవాయువు కనుగొనబడింది. చనిపోయిన జీవుల నుండి ప్రయోగశాలలో బొగ్గు, పెట్రోలియం సహజవాయువును తయారు చేయవచ్చా? లేదు. వాటి నిర్మాణం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ప్రయోగశాలలో వాటి నిర్మాణం కోసం అవసరమైన పరిస్థితులను సృష్టించలేం. కొన్ని సహజ వనరులు పరిమితం. శిలాజ ఇంధనాలు, అడవులు, ఖనిజాలు మొదలైన కొన్ని సహజ వనరులు తరిగిపోయేవని మీరు అధ్యయనం ప్రారంభంలో చదువుకున్నాం. బొగ్గు, పెట్రోలియం, శిలాజ ఇంధనాలు మీకు తెలుసు. చనిపోయిన జీవులు ఈ ఇంధనాలుగా మారడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. మరోవైపు వీటిలో మనకు తెలిసిన నిల్వలు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇంధనాలను మండించడం వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. వాటి వాడకం గ్లోబల్ వార్మింగ్తో ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం ఇంధనాలను బాగా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం మంచిది. దీని ఫలితంగా మెరుగైన పర్యావరణం పొందవచ్చు. గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం తగ్గుతుంది. ఇవి ఎక్కువ కాలం అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో పెట్రోల్ కన్వర్జేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వారు ప్రజలకు సలహాలు ఇస్తారు. వీలైనంత వరకు స్థిరమైన, మితమైన వేగంతో ప్రయాణించండి. ట్రాఫిక్ లైట్ల వద్ద మీరు వేచి ఉండాల్సిన ప్రదేశంలో ఇంజిన్ని ఆపివేయండి. టైరు పీడనం తగినంత ఉందని నిర్ధారించుకోండి. వాహన నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేటట్లు చూడండి. నుంచి మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువులు, శిలాజ ఇంధనాలను నేర్చుకున్నాం. మిలియన్ సంవత్సరాల క్రితం జీవులు చనిపోయిన అవశేషాల నుండి శిలాజ ఇంధనాలు ఏర్పడతాయని తెలుసుకున్నాం. శిలాజ ఇంధనాలు తరిగిపోయే వనరులు. కోల్తారు, కోల్ గ్యాస్, నేలబొగ్గు ఉత్పత్తులు అనేవి. పెట్రోలియం శుద్ధి చేయడం ద్వారా పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పారాఫిన్ మైనం, కందెలు లభిస్తాయని తెలుసుకున్నాం. నేలబొగ్గు, పెట్రోలియం వనరులు